పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం ఓడుబి బస్సాం సృష్టిస్తున్నాడు. కేవలం ట్రైలర్ కి అన్ని రికార్డులు బద్దలు అవుతున్నాయి. సినిమాలన్నీ వెనక్కి తగ్గుతున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్న మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగల్ వెనక్కి తగ్గింది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్ల దొరకక శివ కార్తికేయ సినిమా ఆయాలం చేతులెత్తేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఊచకోత సృష్టిస్తోంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్ టైమ్ రికార్డులకెక్కింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రిలీజైన సలార్ ట్రైలర్ కు 24 గంటల్లో 32.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రీజనల్ సినిమాతోనే మహేష్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నేడు గుంటూరులో ప్రీ రిలీజ్. గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ ప్రదేశంలో నేడు జనవరి 9 సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జనవరి 6న హైదరాబాద్లో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గుంటూరులో ఈవెంట్ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరాం ప్రధానంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి గుంటూరు కారం రానుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్